నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటంతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకుని ఏకాగ్రతను పెంచుకోవటానికి యోగా ఎంతో దోహదపడుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నగరంలోని కార్గిల్ పార్కులో నూతనంగా నిర్మించిన యోగా ప్లాట్ఫామ్పై యోగాంధ్ర 2026 ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారి సంస్థల ఆధ్వర్యంలో కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులు, అధికారులు, యోగ సాధకులతో కలిసి ఆయన ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న జరగనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా శిక్షణా శిబిరాలు, పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జూన్ 21న నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 1500 మందితో భారీ ఎత్తున మెగా యోగా ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. ప్రజలందరూ యోగాంధ్ర యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. కార్గిల్ పార్కులో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యోగా శిబిరాలు కొనసాగుతున్నాయన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. గత ఏడాది నిర్వహించిన యోగా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, అదే ఉత్సాహం, స్ఫూర్తితో ఈ ఏడాది కూడా విజయవంతం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన యోగా సందేశాన్ని జన బాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ నెల 7వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా మండల, సచివాలయాల పరిధిలో యోగా శిక్షణ పోటీలు ఉంటాయని అధికారులు తెలిపారు. 45 నిమిషాలు మాత్రమే. సో ప్రతి ఒక్కరు మీ ఇంట్లోనే, లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా, లేకపోతే మీకు ఇంకా మంచిగా రావాలి అంటే ఇక్కడ కార్గిల్ పార్క్ దగ్గర ఇక్కడికి ప్రతిరోజు 7 o'clockకి రండి. ప్రతిరోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ యోగా చేస్తూనే ఉంటారు. మనం ఈ యోగా ప్రతి ఒక్క పర్సన్కి ఒక లైఫ్లో ఒక భాగం అయిపోవాలి. అంటే లాస్ట్ ఇయర్ మంచిగా యోగా నేను చేయగలిగాను, బట్ ఈసారి ఫస్ట్ డే ఇక్కడ ఉండడం వల్ల కొంచెం కష్టపడింది. సో కాబట్టి ఇలా రాకుండా ప్రతిరోజు లేకపోతే అట్లీస్ట్ రెగ్యులర్గా యోగా చేయగలిగితే బాగుంటుంది. అది చెప్తూ నేను అందరికీ సెలవు తీసుకున్నాను. మరి ఒకసారి అందరూ ప్లీజ్ యోగాకి సహకరించండి. టూరిజం స్పాట్స్లోన, అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా యోగా చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి 21 వరకు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు మన సనాతన ధర్మమైనటువంటి ఈ యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా చేయడం జరిగింది. దాన్ని మనం అందరం గౌరవించి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆయన సూచన మేరకు 2 కోట్ల మందితో మనం 21వ తారీఖున సమాయత్తం అవ్వాలి. దానికి ఇప్పటి నుండే అందరూ సన్నద్ధమై ఈ యోగా ఏదో కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో అందరూ నేర్చుకొని ఆ రోజు ఒకేసారి అందరం ప్రదర్శించడానికి సమాయత్తం అవ్వాల్సిందిగా అందరికీ కోరుకుంటూ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్రపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ఏడాది నిర్వహించిన యోగా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించినట్లు గుర్తు చేశారు. అదే ఉత్సాహం, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా యోగాంధ్ర 2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన జరగనున్న నేపథ్యంలో 7వ తేదీ నుంచి జిల్లా కేంద్రం, మండల సచివాలయ స్థాయిలో యోగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిరోజు కార్గిల్ పార్కులో ఉదయం 7 గంటల నుంచి ఉంటాయన్నారు. జూన్ 7 నుంచి 9 వరకు గ్రామ స్థాయిలో, 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో, 14 నుంచి 16 వరకు జిల్లా స్థాయిలో, 18 నుంచి 20 వరకు రాష్ట్ర స్థాయిలో యోగా పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ పోటీల్లో సోలో యోగా, ప్రాణాయామం, సింక్రమైజ్డ్ గ్రూప్ యోగా, క్విజ్, వ్యాసరచన,
నినాదం అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. 200 మంది మాస్టర్ ట్రైనర్లకు 6-7 తేదీల్లో శిక్షణ ఉంటుందని వివరించారు. ప్రతి మాస్టర్ ట్రైనర్లో 40 మంది ట్రైనర్లకు జూన్ 8 నుంచి 12 వరకు శిక్షణ ఇస్తారన్నారు. సచివాలయాల స్థాయిలో 9 నుంచి 17 వరకు శిక్షణ ఇస్తారన్నారు. యోగా ట్రైనర్స్ ద్వారా ప్రతి సచివాలయంలో పౌరులకు ట్రైనింగ్ ఇస్తారన్నారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి ఆందోళన తగ్గి ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సంవత్సరం కూడా మనం ప్రతి సిటిజన్కి అదే రిక్వెస్ట్ చేస్తాము. మీరు ఖచ్చితంగా ప్రతిరోజు మీరు దించే ప్రతి మార్నింగ్ యాక్టివిటీ చేసిన యోగాలో కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఏజ్ గ్రూప్ కాదు, మీరు మొత్తం కుటుంబం కూడా ప్రతిరోజు యోగా చేయాలి. ఇది జస్ట్ ఈవెంట్ లాగా కాదు, మీరు ప్రతిరోజు ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా, సో ఈ యోగాలో కూడా పార్టిసిపేట్ చేయండి. దానికి మీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. యోగా మీ అందరికీ తెలిసే మెడిటేషన్, అది మంచి మెంటల్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. సో ప్రతిరోజు మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ద్వారా కార్గిల్ పార్క్లో ప్రతిరోజు మార్నింగ్ 7 గంటల నుంచి యోగా యాక్టివిటీ ప్లాన్ చేస్తున్నాను. సేమ్ మన విలేజ్ సెక్రటరేట్ లెవెల్లో ప్రతి ఊరిలో కూడా మనం లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరం కూడా యోగా యాక్టివిటీ ప్లాన్ చేస్తున్నాము. స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన జలజీవన్ మిషన్ శ్రీకాకుళం జిల్లాలో 100% పగడ్బందీగా అమలు జరుగుతోంది. జిల్లాలో నాగావళి, వంశధార, బాహుద, మహేంద్రతనయ, సువర్ణముఖి, వేగావతి మొదలగు నదులు ఉన్నప్పటికీ గుక్కెడి నీటి కోసం మైళ్ళ దూరం వెళ్లవలసి వచ్చేది. కానీ ఆ పరిస్థితి నేడు లేదు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జలజీవన్ మిషన్ కార్యక్రమానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి సురక్షిత తాగునీరు అందించే మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని మహిళలు కొనియాడుతున్నారు. దశాబ్దాలుగా త్రాగునీటి కోసం బాధపడే మహిళలు నేడు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు దైవంగా కొలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తోటపాలెం గ్రామంలో సుమారు 3000 జనాభా ఉన్నారు. వేసవికాలం వచ్చేసింది అంటే నీటి కోసం మైళ్ళ దూరం వెళ్లవలసి వచ్చేదని, నేడు ఆ పరిస్థితి లేదని వృద్ధురాలు దీర్ఘాసి అమ్మన్నమ్మ జీవన్ న్యూస్ తో చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో చేపట్టిన జలజీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో జలజీవన్ మిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 30 మండలాల్లో 6 లక్షల గృహాలు ఉండగా ఈ పథకం ద్వారా ఇంతవరకు 3.56 లక్షల గృహాలకు ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేశారు. 2028 వరకు ఈ పథకాన్ని అమలు చేయడానికి గడువు పెంచడంతో గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి రోజుకి కనీసం 55 లీటర్ల త్రాగునీరు సరఫరా చేసే దిశగా గ్రామీణ నీటి సరఫరా శాఖ సన్నాహాలు చేస్తుంది. నీటి నాణ్యత పరీక్షలు కూడా గ్రామ స్థాయిలో చేస్తున్నారు. మహిళలకు నీటి భారం తగ్గిందని చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జలజీవన్ మిషన్ పథకానికి 1456 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామంలో జలజీవన్ మిషన్ కార్యక్రమం అమలుపై జీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వలన గ్రామీణ నీటిపారుదల శాఖ మాకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జలజీవన్ మిషన్ పథకం వర్తించదని తెలియజేసింది. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా తోటపాలెం పంచాయతీలో ఉన్నటువంటి ఆవాస గ్రామాలైన అకింకానిపేట, పెయిలవానిపేట, డోలవానిపేట, దుప్పలవలస, టీచర్స్ కాలనీ, ఎస్ఏటి నగర్, కల్కి నగర్, ఇలా సైలాడిపేట, ఇలా చాలా గ్రామాలు మా పంచాయతీలో ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా సగం జలజీవన్ మిషన్ వర్కులు మాత్రమే జరిగినాయి. మిగతా సగం వర్కులకు కూడా ప్రభుత్వం వారు దృష్టి సారించి గౌరవ కలెక్టర్ గారు మా గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి జలజీవన్ మిషన్లో మాకు ఒక ప్రత్యేకమైన జీవో కానీ తీసుకొచ్చి మాకు జలజీవన్ మిషన్ నిధులు కానీ ఇస్తే మిగతా గ్రామాలకు కూడా, అలాగే మా గ్రామంలో మిగిలిపోయినటువంటి మిగతా వీధులకు కూడా ఇంటింటి కొలాయి వేసి ప్రజల యొక్క పడుతున్న ఇబ్బందులను తీర్చడానికి ప్రభుత్వం వారు మాకు సహకరిస్తారని, అలాగే ఇప్పటి వరకు కూడా జలజీవన్ మిషన్లో కొన్ని వీధులు బీసీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ జలజీవన్ మిషన్లో ఇంటింటి కొలాయి పథకంలో కవర్ అయినాయి. వాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఆదుకున్నందుకు కూడా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు నీళ్ళు ఇబ్బంది లేకుండా వస్తున్నాయి, పర్లేదు, ఒగ్గుతున్నారు. ప్రతి ఇంటింటికి కొలాయి చేసినారు. గొడవలు లేదు, గొల్లు లేదు, ఎవరు నీళ్ళు పట్టుకుంటున్నాం, ఇంకా కట్టేస్తున్నాం. ఇంకా మాది తోటపాలెం గ్రామం అండి, బీసీ కాలనీ మాది. ఇక్కడ మేము గత 30 సంవత్సరాలుగా వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. మా పెద్దలందరూ కూడా 1.5 కిలోమీటర్ వెళ్ళి తాగడానికి కానీ వాడులు కానీ నీరు మోసుకొని తెచ్చేటవారు నడిచెళ్ళి.
ఇప్పుడు ఈ జలజీవన్ మిషన్ ద్వారా ఇది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఫ్రీగా ఇంటి దగ్గర మాకు నీరు దొరుకుతుంది సార్. దీనికి మా ఎంపీటీసీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీకాకుళం నగరంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు బలదేవ్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి బాక్సింగ్ శిక్షణా తరగతులు ఆదివారం ఘనంగా ముగిశాయి. నెల రోజుల పాటు సాగిన ఈ శిక్షణా శిబిరంలో చిన్నారులు, యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని బాక్సింగ్ లోని వివిధ మెలకువలను అభ్యసించారు. శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ గొండు గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారుల ప్రదర్శనలను పరిశీలించిన ఆయన శిక్షణ పొందిన విద్యార్థులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బాక్సింగ్ వంటి క్రీడలు ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు. శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులు బాక్సింగ్ కు సంబంధించిన పలు విన్యాసాలు, స్వీయ రక్షణ పద్ధతులు, ఫిట్నెస్ వ్యాయామాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ కోచ్లు మాట్లాడుతూ శిబిరంలో పాల్గొన్న వారికి బాక్సింగ్ ప్రాథమిక అంశాల నుంచి పోటీ స్థాయి నైపుణ్యాల వరకు శిక్షణ అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ముఖ్య అతిథి డాక్టర్ గొండు గంగాధర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు. శిక్షణా శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి క్రీడాకారుడికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శాసన జోగినాయుడు, గేదెల ఇందిరాప్రసాద్, గేదెల లక్ష్మి, దుర్గారావు తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. వారు మాట్లాడుతూ యువత ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలంటే క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. అదే ఇంటర్నేషనల్ క్రీడల్లో వచ్చారనుకోండి సర్టిఫికేట్, అది మీరు డిగ్రీగా చేసి ఉంటే దానికి తగ్గట్టే ఆ లెవెల్ పోస్ట్ వస్తుంది. కనుక చదువు అనేది మానకూడదు. క్రీడల్లో కూడా ఆరోగ్యము క్రీడల్లోనే వస్తుంది. కనుక ఆరోగ్యవంతులై చక్కగా మైండ్ కూడా ఆరోగ్యంగా తయారు చేసుకొని మంచి చదువు కూడా చదువుకొని క్రీడల్లో కూడా షైన్ అవ్వాలి. మరి ఈ కార్యక్రమంలో మా లక్ష్మి గారు ఏంటంటే నిత్యం ఆరోగ్యం పట్ల కృషితో ఉన్నటువంటి వ్యక్తి. ఏదో విధంగా కార్యక్రమంలో ఉదయం సాయంకాలం వచ్చి గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటారు, చేస్తుంటారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో కొత్త రోడ్డులోని ఆర్మీ క్యాంటీన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా 40 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం సంతోషం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 28, 2026న ప్రారంభమైన ఈ చలివేంద్రాన్ని వేసవి తీవ్రత నుంచి బాటసారులకు ఉపశమనం కలిగించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గత 40 రోజులుగా నిరంతరంగా మజ్జిగ పంపిణీ చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగించేందుకు ఆర్థిక సహాయం, సేవలు, అవసరమైన సామాగ్రి అందించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చలివేంద్రం ద్వారా బాటసారులు, సేవలో ఉన్న సైనికులు, మాజీ సైనికులు, వీర నారీమణులు సేద తీరుతున్నారని చెప్పారు. తీవ్ర ఎండలను లెక్క చేయకుండా సేవలందించిన మాజీ సైనికులు, ముఖ్యంగా వీర నారీమణుల సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమాజ సేవతో పాటు దేశభక్తిని చాటి చెప్పే కార్యక్రమాలను నిర్వహించడం గర్వకారణమని అన్నారు. యువతలో దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించి భావితరాలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పూర్ణచంద్రరావు కటకం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మాజీ సైనికులు, స్వచ్ఛంద సేవకుల సహకారంతో నిర్వహిస్తున్నారు. జిల్లాలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలికి తీయటమే లక్ష్యంగా పనిచేస్తామని ఆముదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కోన రవికుమార్ అన్నారు.
శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ను నియంత్రించడం సరికాదన్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను ఇటీవల జరిగిన క్రీడాకారుల ఎంపికలకు సెలెక్టర్లుగా నియమించడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. అలాగే ఇతర జిల్లాలకు చెందిన క్రీడాకారులను శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులుగా ఎంపిక చేయడంలో ఉన్న ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకే చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకే జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. జిల్లాలో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి హాషన్ రజా, కౌన్సిలర్ డాక్టర్ కె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా క్రికెట్ సంఘం వీళ్ళే సెలెక్టర్స్ గా ఉండి చేశారు అంటే ఆ రోజు చేసింది వాళ్ళు తప్పైతే ఈ రోజు చేసింది రైటా? ఆ రోజు వాళ్ళు తప్పుడు వ్యక్తులైతే ఈ రోజు వాళ్ళు తప్పుడు అంటే ఈ రోజు అంతా వాళ్ళందరూ తప్పుడు వ్యక్తులు కాదా? అంటే మేము ఆ సెలెక్టర్స్ని పెడితే మా జిల్లా క్రికెట్ సంఘం ఆ సెలెక్టర్స్ని పెట్టి చేస్తే ఆ రోజు వాళ్ళు తప్పుడు మనుషులు. అదే వ్యక్తులను ఈరోజు నువ్వు పెట్టి చేస్తే వాళ్ళు తప్పుడు మనుషులు కాదు. వీళ్ళందరూ పవిత్రులు. ఈరోజు దీని మీద ఏసీఏ సమాధానం చెప్పాలి. ఇట్ ఈజ్ మై డిమాండ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్పందించకపోతే ఐ విల్ గో ఎట్ ఎనీ ఎక్స్టెంట్. ఐ వోంట్ స్టాప్ మై మౌత్. ఐ విల్ స్పీక్ ఎవ్రీవేర్, ఎనీవేర్, ఎవ్రీ టైం. చాలా స్పష్టంగా చెప్తున్నా, నువ్వేదో మా మీద మోనార్కిజం చలాయిస్తానంటే క్షమించే ప్రసక్తే లేదని ఏసీఏకి మీ ద్వారా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. శ్రీ కచ్చపి కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆది శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా సద్గురువులు త్యాగరాజస్వామి అన్నమాచార్యుల వారిని స్మరించుకుంటూ కేరళ వాస్తవ్యులు మహదేవన్ శ్రీరామ్ గారి గాత్ర కచేరీ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. శనివారం సాయంత్రం స్థానిక కత్తెర వీధిలో గల శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠంలో కేరళ వాస్తవ్యులు మహదేవన్ శ్రీరామ్ గాత్ర కచేరీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కార్యక్రమానికి వాయులీనంపై టాప్ గ్రేడ్ కళాకారులు శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ సహకరించగా, మృదంగంపై ఏ గ్రేడ్ కళాకారులు మావుడూరు సూర్యప్రసాదరావు, ఘటంపై కచ్చపి కళాక్షేత్రం వ్యవస్థాపక కార్యదర్శి బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మలు సహకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ, శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ జె వెంకటేశ్వరరావు పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, పక్క రాష్ట్రాల నుంచి సంగీత కళాకారులను తీసుకువచ్చి సంగీతం నేర్చుకునే విద్యార్థులకు ఇతర రాష్ట్రాల సంగీత సంప్రదాయాలు కూడా అలవర్చటం అభినందించదగ్గ విషయమని నిర్వాహకులను కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథులను శ్రీ కచ్చపి కళాక్షేత్రం అధ్యక్షులు బంకుపల్లి శ్రీరామచంద్రమూర్తి శర్మ దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భక్తులు, సంగీత కళాకారులు, సంగీత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 3 సభ్యుల జన్మదిన వేడుకలు వినూత్న రీతిలో ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణను ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ రత్నాల వరప్రసాద్, సీనియర్ పాత్రికేయులు ప్రసాదరావు, తిరుపతిరావుల జన్మదిన వేడుకలను ఒకే వేదికపై నిర్వహించారు. స్టార్ వాకర్స్ క్లబ్ చరిత్రలో ఒకే రోజు 3 సభ్యుల జన్మదిన వేడుకలను నిర్వహించడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు తెలిపారు. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు
గేదెల ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ సభ్యుల మధ్య స్నేహభావం, సామాజిక బాధ్యతలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి సభ్యుడి జన్మదినాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ఆరోగ్యకర జీవన శైలిపై క్లబ్ నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన సభ్యులు పర్యావరణ హిత కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, శాసపు జోగినాయుడు, గేదెల లక్ష్మి, జి ఉమా, సంజీవరావు, కృష్ణారావు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు చెందిన ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ మరియు దూరదర్శన్ కేంద్రం ఢిల్లీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారుల గ్రేడ్ అక్రిడిటేషన్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనపరిచి పలు గ్రేడ్లను సాధించారు. ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందంలోని సీనియర్ విద్యార్థి చిరంజీవి రామకౌండిన్య దూరదర్శన్ నుంచి ఏ గ్రేడ్ అక్రిడిటేషన్ను పొందారు. జిల్లాలోనే ఈ ఘనత సాధించిన తొలి కళాకారుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. అదేవిధంగా సీనియర్ విద్యార్థినులు కుమారి డొంకాడ నేహ, శ్రీమతి డి హిమబిందు మరియు శ్రీమతి ఓలేటి శాశ్వత ఐశ్వర్య దూరదర్శన్ నుంచి బి హై గ్రేడ్ అక్రిడిటేషన్ పొందారు. విద్యార్థుల కృషి, అంకిత భావం, క్రమశిక్షణ, నిరంతర సాధన మరియు గురువు మార్గదర్శకత్వం ఈ విజయానికి కారణమని పలువురు కళాభిమానులు అభినందించారు. ఈ సందర్భంగా గురువు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ని, విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను పలువురు సాంస్కృతిక ప్రముఖులు అభినందించారు. గిరిజన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఇటువంటి ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. కొత్తూరు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కిడారి శ్రావణ కుమార్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్ బంక్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన ఇంధన సేవలు అందుబాటులోకి రావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడతాయని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పడాల భూదేవమ్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ ఆధ్యాత్మిక తత్వవేత్త రామకృష్ణ పరమహంస అందించిన స్ఫూర్తి ప్రపంచానికి మార్గదర్శకమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె రజని అన్నారు. శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతివనంలో ఆదివారం ఏర్పాటు చేసిన రామకృష్ణ పరమహంస నూతన విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం భగవంతుడిని చేరడమేనని రామకృష్ణ పరమహంస బోధించారని పేర్కొన్నారు. స్వామి వివేకానందకు ఆయన ఆధ్యాత్మిక గురువుగా నిలిచారని చెప్పారు. అనంతరం విగ్రహదాతలు కేవీఎన్ మూర్తి, బరాటం లక్ష్మణరావును సత్కరించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్మృతివనం ప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. అండ్ ఈయన యొక్క ఫిలాసఫీని మనం ప్రచారం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దెన్ ఓన్లీ వీ కుడ్ హ్యావ్ దట్. ఆయన శక్తిజాన్ని, శైవిజాన్ని, వైష్ణవిజాన్ని, ప్యూర్ హిందూయిజాన్ని, అద్వైత వేదాంత శక్తిజాన్ని, క్రిస్టియానిటీని అండ్ మెహమెడియనిజంని, ఇస్లాంని అన్నిటినీ కలిపి భగవంతుని తెలుసుకోవడం కోసం దారులు ఎన్నైనా సరే భగవంతుని యొక్క ఐక్యం పొందేది ఒకే ఆత్మ అన్నదాన్ని సిద్ధాంతం తెలిచారు. ఆయన ఇంత గొప్ప ఫిలాసఫర్ యొక్క ఈ విగ్రహాన్ని నేను ఆవిష్కరించడానికి మీరందరూ మీకు ఇచ్చిన ఈ థాట్ బట్టి, మీకు ఇచ్చిన ఈ ఆలోచన బట్టి ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ, మూర్తి గారు అండ్ లక్ష్మణ్ రావు గారు అండ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ ఎ బిగ్ టీమ్ అండ్ గుడ్ టీమ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ.
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 9న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే రాస్తా రోకోలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని సుందరయ్య భవన్లో జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై తీవ్ర భారం పడుతోందని విమర్శించారు. ప్రజల ఆదాయాలు పెరగకపోయినా వరుసగా ధరలు పెంచడం వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం నాయకులు ఎన్వి రమణ, అల్లు సత్యనారాయణ, కొత్తకోట అప్పారావు, ఎం గోవర్ధన్ రావు, చందు తదితరులు పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో జూన్ 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా రాస్తా రోకోలు జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈరోజు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, డీజిల్ ధరలు పెరగడం వల్ల అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకోసం దీన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి దాడి చేస్తాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.